आड़े चले आड़े चले కొంచెం డౌన్ ఓకే సెట్ చేసుకోరమ్మా తొందరగా అయిందా ఓకేనా చలో జై శ్రీరామ్ ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ భారతీయ జనతా పార్టీది తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా మొదలైంది ఇంటింటికి వెళ్ళి బీజేపీ శ్రేణులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి ఏమేం కార్యక్రమాలు మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి మనందరి ముందర ఉంచారు లబ్ధిదారులు ఎందరున్నారు ఏమేం లబ్ధి చేకూరింది ఇండివిజువల్స్కి మన దేశ అభివృద్ధి ఎలా జరిగింది మన ప్రాంత అభివృద్ధి ఎలా జరిగింది ఎన్ని రోడ్లు నిర్మించినాము ఎన్ని హైవేలు ఎన్ని బ్రిడ్జులు ఈ రకంగా రైతులకు ఏం చేసినాము మహిళలకు ఏం చేసినాము యువతకు ఏం చేస్తున్నాము మా సంకల్ప పత్రం మేనిఫెస్టో కూడా విడుదలైంది దాని అంశాలు ప్రత్యేకంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు రావాలి ఎన్ఆర్సీ ఎందుకు రావాలి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు రావాలి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మతతత్వ ఓట్ బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ని ఏ రకంగా అరికట్టాలి పర్మనెంట్గా ఇవన్నీ కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్లి రానున్న కాలంలో అతి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఈసారి 400 పై చిలుకు స్థానాలు లోక్సభ స్థానాలు గెలిపించి ఒక కష్టపడి గత 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా అంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క హాలిడే లేకుండా ఒక లీవ్ పెట్టకుండా మనందరి కోసం కష్టపడుతున్న మోదీ గారికి మనం చేయగలిగింది మినిమం మనం ఒక ఓటు ఆయనని బలపరచడానికి వేయడం అది అందరూ కూడా మే 13 నాడు దయచేసి పోలింగ్ బూత్కి వెళ్ళి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనము ఆయనకి ఆశీర్వాదం ఇద్దాము ఆయన ఫ్యూచర్లో చేసే పనులకు కూడా బలాన్ని చేకూరుస్తాము 6 గ్యారెంటీకి సంబంధించి ఆగస్టులో అమలు చేస్తామని సీఎం ప్రకటించారు ఆయన ఆగస్టులో అమలు చేయడు ఆగస్టు దాకా ఆయన ఉండడు అంటారు ఈ మీడియా ఛానళ్ళన్నీ ఆగస్టులో అమలు చేస్తా 100 రోజులు అమలు చేస్తా ఏ ఆగస్టు డిసెంబర్ 25కి చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తా 6 గ్యారెంటీలు ఆగస్టులో అమలు చేస్తా ఇప్పుడు రోజు మీ ఛానళ్ళు చూస్తా ఉంటే చూడు డిసెంబర్లో బీజేపీకి 4 వస్తాయి అన్నారు తెలంగాణలో జనవరిలో 6 అన్నారు ఫిబ్రవరిలో 8 అన్నారు మార్చిలో 10 అన్నారు ఇప్పుడు 12 దాటితే అంటున్నారు ఒకవేళ 12 దాటినాయా రేవంత్ రెడ్డినే శ్రీరాముడి రక్షించాలి ఇక ఆయన స్థాయి ఆయన కుర్చీని ఆ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే ఏ రకంగా ఉన్నదో మీ అందరికీ తెలుసు కర్ణాటక నాశనం చేసేసరికి గ్యారంటీ థ్యాంక్ యూ
रात्रि की बहुत बहुत शुभकामनाएं और